దేశం పెద్ద కోర్టు పెద్ద జడ్జి సార్ కలిస్తే ఒక ఇంటర్వ్యూ చేయాలని ఉంది సార్. దేశంలో దగ్గర 2.5 లక్షల కేసులు కోర్టులలో పెండింగ్లు ఉన్నాయి సార్. కొందరైతే 20-30 ఏళ్ల సంది ఆస్తులు అమ్ముకొని న్యాయం కోసం కోర్టుల చుట్టే తిరుగుతుండ్రు. లాస్ట్ తీర్పు ఎన్నడొస్తా సార్ అని అడగాలనుంది. అట్లా కాదు సార్, ఇట్లా కేసు వచ్చిందంటే ఎంత పెద్ద కేసు అయినా ఏడాది లోపలనే ఓడ్చిపోవాలి, లేకుంటే కోర్టుల మీద ఉన్న నమ్మకం పోతుందేమో సార్ అని అడిగితే మంచిగా ఉంటుంది అనుకున్నా. కానీ నేను అడగాలనుకున్న ప్రశ్నలు ఆ సారే నన్ను అడిగేటట్టున్నాడు. దేశం పెద్ద కోర్టు పెద్ద జడ్జి సారు ఏడ్చినా లాభం లేకుంటున్నది. పో ఏడేసిన గొంగడి ఆన్నే ఉన్నదట. కొత్తగా జడ్జీలను కొలువుకు తీసుకోమని ఎన్ని మాటలు చెప్పినా సెంటర్ సర్కార్ వాళ్ళు పట్టించుకుంటలేరని పుల్లు గరమైతుండ్రు. కోర్టులు నడవాలా మూసేయాలా అని గట్టిగా అరుచుకున్నారు కాదా. మరి దేశం మొత్తం మీద 478 జడ్జీల కొలువులు ఖాళీగా ఉన్నాయట. అన్ని మంచిగానే ఉన్నాయి గాని మీరు ఒకరిని బతలాడేది సార్లు గట్టిగా ఆర్డర్ వేయాలి గాని మాకు ఇంతమంది జడ్జిలు కావాలి, కొత్తగా ఇన్ని కోర్టులు కట్టాలి, ఇగో గీ సౌలతులు చేయాలి అని గట్టిగా ఆర్డర్ వేస్తే దెబ్బకు ఉరికొచ్చి అడిగింది వేసి పోతారు. అసోంటిది మీకు మీరు న్యాయం చేసుకోకుంటే ఎట్లా సార్లు? ఊకే ఏడ్చి బతిలాడి కోర్టుల మీద ఉన్న గౌరవం పోగొట్టకుండ్రి సార్లు.